ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 11:9. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. So David waxed greater and greater, for the Lord of hosts was with him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మంచిది. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబాల్లో సమాధానంగా ఉండగలుగుతున్నారా? ఈ దినాల్లో మరి మనిషికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం కొరకు ప్రయాసపడుతున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా యేసు ప్రభువారి యొద్ద మనకు సమాధానం ఉంది. అంటే యేసు ప్రభువారు ఎప్పుడైతే మన జీవితాల్లో మన ఇంటిలో ఉంటారో, మన కుటుంబాల్లో ఉంటారో, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటుందో పిల్లరా, గొప్ప జీవితం కలిగి మనం ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క సాక్ష్యము ఏమైనదంటే, దావీదు ఎట్లాగయ్యా నువ్వు అధికుడవుతున్నావు, వద్దిల్లుతున్నావు అని అడిగితే అతను అంటాడు, దేవుడు నా తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేసే ప్రతి పనిలో కూడా వర్ధిల్లుతున్నాను. దేవుని యొక్క సహాయం నాకుంది కాబట్టి నేను జయం చూస్తున్నానని చెప్తాడు. మరి అయ్యా, ఉదయకాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసే పనిలో జయం చూస్తాం, మన ఆరోగ్యంలో జయం చూస్తాం, మన కుటుంబాల్లో జయం చూస్తాం, గొప్ప శాంతి సమాధానం కలిగి ఉంటాం. దీనంతటికీ కారణం పిల్లరా, దావీదు ప్రతినిత్యము కూడా దేవుని వైపు చూసేవాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా దేవుని చిత్తమును కోరేవాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నట్లయితే మనం కూడా దావీదు వల్లే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది అందచందంలో గలవారు, భోగభాగ్యంలో గలవారు, ఆస్తిపరులు, లేకపోతే ఏవేవో అనుకుని ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టారు, కానీ ఇంకా మీరు మమ్మల్ని ప్రేమించినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక దినాన్ని చూసే కృపించినారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా దావీదు గురించి చక్కని సాక్ష్యం చెప్పబడింది. యెహోవా అతనికి తోడయుండగా దావీదు ప్రకారము అంతకంతకు అధికుడైచుండెను. అవునైనా, మీరు మాకు తోడుగా లేకపోయినట్లయితే మేమేమి చేయలేం, నిస్సహాయమైపోతాం ప్రభువా. కానీ మీరు మాకు తోడుగా ఉంటే మా పనిలో, మా యొక్క జీవితాల్లో, మా కుటుంబాల్లో ఎలాంటి నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి సహాయం ఇచ్చేయండి, మీ యొక్క ఆత్మదూరం నడిపించండి. యేసు ప్రభువారు మీరు మా కొరకు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి శిలువ కార్యము ద్వారా ఎలాంటి భాగ్యము నాయన, ఏ సమయంలోనైనా అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే కృప మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది నాన్ని ప్రభా మీ యొక్క మనసును మేము కలిగి ఉండి, దేవుని ప్రేమను మేము కలిగి ఉండి ప్రభా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడానికి సహాయం ఇచ్చేయమని, ఏ కీడు అపాయము రాకుండా కాపాడుతున్న వాగ్దానంను మా పట్ల, మా కుటుంబాల పట్ల నెరవేర్చమని, శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. Dear brothers and sisters, greetings in the mighty name of our Lord Jesus Christ. We have read the verse, 1 Chronicles 11th chapter and verse 9. The Bible says, "And David became more and more powerful because the Lord Almighty was with him." True strength does not come from our skills, titles, or resources. It comes from the presence of God in our lives. David's rise to power was marked not just by strategy or courage, but by a deep reliance on the Lord. When God is with us, even ordinary moments become extraordinary. Let us seek His presence daily, for it is His hand that lifts us, empowers us, and leads us to fulfill His promise. Just like David, we too can grow stronger, not by might, nor by power, but His Spirit. May God bless each of us by His grace.